బాగా గట్టిగా మన స్లోగా సర్వ్ చేయాలి. జై ఒడ్డెరా, జై ఒడ్డెరా, ఒడ్డెర ఐక్యత, ఒడ్డెర ఐక్యత. సాధిద్దాం సాధిద్దాం ఒడ్డెర గారి ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం ఒడ్డెర గారి ఆశయాలను. జై ఒడ్డెరా. సభకు నమస్కారం. శ్రీ ఒడ్డెర గారి విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మాజీ మంత్రి వారు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు మన ఉత్తర ముద్దు బిడ్డ హైకోర్టు అడ్వకేట్ వేవి రాణి అక్క గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఉత్తర ముద్దు బిడ్డ డిఎస్పీ వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా యంగ్ డైనామిక్ లీడర్ మాజీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అంజనప్పన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవుల మురళి అన్న గారికి, అదేవిధంగా స్టేట్ కార్యదర్శి అయినటువంటి పెద్దలు ఎల్ఎన్సీ నరసింహన్న గారికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ గారికి, ఒడ్డెర రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాసరావు గారికి, మన బీసీ చైతన్య సమితి వ్యవస్థాపకులు బీసీ రమణన్న గారికి, జయరామన్న గారికి, మన కదిరి కుడాగల వెంకటేశ్వర గారికి, మన సంజీవపల్లి గారికి, అశ్వత్థపల్లి గారికి, ముఖ్యంగా ముని గారికి, ఈ వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి విచక్షణ ఒడ్డెరలందరికీ కూడా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నా. నిజంగా అంటే స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలైనా బాధాకరం. మనకు తెలుగు ప్రజల కోసం, భారతీయుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన మన రేనాటి వీరుడు శ్రీ ఒడ్డెర గారి విగ్రహం పెట్టాలంటే ఎంతో మంది అడ్డగించినారు. ఎన్ని అడ్డగించలు ఇచ్చినా మా పోరాటాలు కొత్తవి కాదు, ఉద్యమాలు కొత్తవి కాదు. మేం పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. మా ఓమనవ గారి విగ్రహం మీద పెట్టి తీరాలని చెప్పేసి మన ఒడ్డెర్లందరూ ఐక్యంగా సాధించుకున్నారు. మనకు ముఖ్యంగా సంవత్సరానికి వచ్చే ఒక పండుగ, ఉగాది పండుగ. ఆ పండుగ రోజు అందరినీ ఇబ్బంది పెట్టినారు. ఎన్ని ఇబ్బందులు పెట్టా పండుగ అయినా ఈ రోజు కాకపోతే ఇంకా మళ్ళా వచ్చే నెక్స్ట్ సంవత్సరమైన చేసుకుంటా, కానీ విగ్రహం పెట్టిన దాన్ని తొలగిస్తే మాత్రం ఊరికే పోమని చెప్పేసి అందరూ కూడా మన ఓడిసిలో ఉన్న ఒడ్డెర్లంతా ఐక్యమై దానికి సహకరించే మన ఒడ్డెర్ల జిల్లా నాయకులు, వివిధ రాష్ట్ర నాయకులంతా ఐక్యమై ఆ ఒడ్డెర విగ్రహానికి సహకరించిన ప్రతి ఒడ్డెర ముద్దు బిడ్డకు కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మనం ఇక్కడే కాదు, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్కరు కూడా ఒడ్డెరంతా ఆలోచించి మన విగ్రహాన్ని పెట్టుకోవాల్సిందిగా మన బాధ్యత అందరిపైన ఉంది. మా విగ్రహం పెట్టి మన భవిష్యత్ తరాలకి మన ఒడ్డెర గారి ఆశయాన్ని తెలియజేసి మన భవిష్యత్తుని ఎలా మార్చుకోవాలనే విధానాన్ని మన భవిష్యత్ తరాలకి మనం తెలియజేయాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన సార్, మన పిల్లల్ని బాగా చదివించాలి. మనం ఆస్తిని సంపాదించేది కాదు ముఖ్యం, మన పిల్లల్ని బాగా చదివించి భవిష్యత్తులో మన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే మార్గాలు వస్తాయి. ఎందుకంటే పూర్వీకం నుంచే రాళ్ళ కొట్టుకున్నాం, భవనాలు కట్టినాం, పెద్ద పెద్ద డాములు కట్టినాం, పెద్ద పెద్ద దేవాలయాలు కట్టినాం. ఈ రోజు దేశంలో ప్రతి భవనం కానీ, ప్రతి ప్రాజెక్టు కానీ, ప్రతి దేవాలయం కానీ, తమిళనాడు కానీ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినాం. ఇన్ని నిర్మాణాలు చేసిన ఒడ్డర్లకి గుర్తింపు లేకుండా పోయింది. కారణం మన వెనకబడతనం, అనైక్యత వల్ల. మనం అందరం ఐక్యమై భవిష్యత్తులో
మన హక్కులన్నీ సాధించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. చాలా మంది ఇప్పుడిప్పుడే అందరూ ఐక్యంగా ముందుకు వస్తున్నారు. పెద్ద పెద్ద నాయకులంతా ముందుకు వస్తున్నారు. ఎవరికైనా ఒంటరికి అన్యాయం జరిగితే తెలిసిన తక్షణమే రాష్ట్రంలో ఎక్కడున్నా అన్యాయం జరిగిన చోట ప్రత్యక్షమవుతున్నారు. ముఖ్యంగా మన ఎగ్జాంపుల్ మన హైకోర్టు అడ్వకేట్ మా ఒడ్డేర ముద్దుబిడ్డ బేబీ రాణి అక్క గారు మా ఒడ్డేరలో ఇబ్బంది పడకూడదని చెప్పి ఇక్కడికి వచ్చి రావడం, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఆ సీరియస్ గా తీసుకుని ఆ విగ్రహానికి కావాల్సిన అన్ని అనుకూలాలు చేయడం వారికి నిజంగా ఒడ్డేరల తరపున ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ విషయంలో ముఖ్యంగా మునిగారు కూడా వేరే జిల్లాల నుంచి వచ్చి మా ఒడ్డేరలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి డిఎస్పీ గారైతేనేమి, మన మురళి గారైతేనేమి, అఖిలాబ్ గారైతేనేమి, వెంకటేశ్వర గారైతేనేమి, సంజీవరావు గారైతేనేమి, ఇట్లా చాలా మంది కూడా పోరాటం చేశారు. ఎన్నో రోజుల నుంచి మన హక్కులు సాధించుకోవాలని చెప్పేసి ఒడ్డేరలతో పోరాటం చేశాం. సమయం ఆసన్నమైంది. రాబోయే ఎలక్షన్ లో మన అనిలప్ప గారు కూడా చెప్పారు, స్థానిక సమస్యల్లో మా ఒడ్డేరలకు అవకాశం ఇవ్వాలని. అది సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మనం కూడా ఐక్యంగా ఒక సైన్యంగా తయారు కావాలి. మనకు అదే కొత్తగా సైన్యంగా తయారు కావడము. మన ఒడ్డేర గారు ఆ కాలంలోనే పోరాటం చేసి ఒడ్డర్లు అంటే ఏమి, ఒడ్డర్ల బలం అంటే ఏమి, ఒడ్డర్ల శక్తి అంటే ఏమి చూపించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆశయాలతో ముందుకు పోతున్న గొప్ప ఒడ్డర సోదరులందరికీ తెలియజేయడం ఏమంటే అందరూ ఐక్యంగా ఉందాం, భవిష్యత్తులో మనకు కావాల్సిన హక్కులను సాధించుకుందాం, ముందుకు వెళ్దాం, ఒడ్డర ఐక్యతను వర్ధిల్లేటట్లా పోరాటం చేద్దాం. రాబోయే స్థానిక సమస్యలు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, అది ఎవరికి వచ్చినా కూడా అందరూ సహాయ సహకారం తీసుకొని మన ఊర్లో ఉన్న ఏ కమ్యూనిటీ అయినా కానీ వాళ్ళు సహాయ సహకారం తీసుకొని మన వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున ఒడ్డర మహాశయులందరికీ కూడా పేరు పేరు నాకు నమస్కారం, ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా జై జై ఒడ్డర, జై ఒడ్డేర, జై ఒడ్డేర.